హలో విన్నర్స్, ఈరోజు ఆర్ఆర్బి స్పెషల్ క్లాస్లో చక్రవడ్డీ పైన క్వశ్చన్స్ని చకాచకా చేద్దామా? Question number 1. If a sum of money doubles itself in 10 years on compound interest అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ప్రిన్సిపల్ డబుల్ అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? 10 ఇయర్స్ పట్టిందంట. ప్రిన్సిపల్ డబుల్ అవ్వాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అంటే డబుల్ని మనం ఎలా చేస్తామంటే 2⁻1గా రాసుకుంటాం అనమాట. 2⁻1 అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? 10 ఇయర్స్ పట్టింది. మరి కంటిన్యూషన్ ఏమన్నాడు చూడండి. దెన్ ఇన్ హౌ మెనీ మోర్ ఇయర్స్, ఇంకా ఎన్ని ఇయర్స్కి విల్ ఇట్ బికమ్ 16 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఏం కావాలంట? 2⁴ అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడగలేదు, ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. ఫస్ట్ అయితే ఎన్ని ఇయర్స్ పడుతుందో కనుక్కుందాం, తర్వాత ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ 2⁻1 అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 ఇయర్స్ పట్టిందంటే ఏం చేస్తే వస్తుంది? 1కి 10తో మల్టిప్లై చేస్తే వస్తుంది, అంతేనా? అలాగే 4 కూడా 10తో మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది? 40 ఇయర్స్ అవుతుంది, అంతేనా? సో 2⁻4 అవటానికి 40 ఇయర్స్ పడుతుంది. కానీ ఆల్రెడీ ఒకసారి డబుల్ అయిపోయింది కదా, అంటే 2⁻1 ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా. ఎన్ని ఇయర్స్లో అయ్యింది? 10 ఇయర్స్లో అయింది. కాబట్టి ఇంకా ఎన్ని ఇయర్స్? మోర్ ఇయర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 40లోంచి ఈ 10ని మైనస్ చేయండి. 40 - 10 అంటే ఎంత అవుతుంది? ఆన్సర్ 30 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది సార్? 30 అవుతుంది. ఇక్కడ మోర్ ఇవ్వలేదు అనుకోండి, మోర్ ఇవ్వకపోతే ఆన్సర్ ఏమవుతుంది? 40 అవుతుంది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 16 టైమ్స్ అంటే ఆన్సర్ ఏంటి? 40. హౌ మెనీ మోర్ ఇయర్స్ అంటే ఆన్సర్ ఏంటి? 30. ఈ విషయాన్ని మీరు గమనించుకుంటూ ఆన్సర్ చేస్తే కరెక్ట్గా చేస్తారు, లేదంటే తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సెంటెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇంకా ఎన్ని సంవత్సరాలకి 16 టైమ్స్ అవుతుంది అని అడిగాడు, కరెక్టా? సో కాబట్టి మనం ఏం చేసాం? 40లోంచి 10 తీసేసాం. అర్థమవుతుంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది చేద్దామా? Question number 2. A sum of money doubles itself at a certain rate of compound interest in 12 years when the interest is compounded annually అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? సింపుల్గా 2⁻1 అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 12 ఇయర్స్ పట్టిందంట. కంటిన్యూషన్లో క్వశ్చన్ అడిగాడు, ఇన్ హౌ మెనీ మోర్ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. 8 టైమ్స్ అంటే మీనింగ్ ఏంటి? 2³ అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో కావాలంట. 1 అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 12 ఇయర్స్ అంటే 1 × 12 12 కదా. అలాగే 3 కూడా ఏం చేయాలి? ఇంటూ 12 చేయాలి. 3 12 ఎంత? 36, అంతేనా? ఇప్పుడు ఏం కావాలి వాడికి? మోర్ ఇయర్స్ అడిగాడు కాబట్టి 36లోంచి 12 మైనస్ చేసేయండి. అంటే ఏమవుతుంది? 6లోంచి 2 పోతే 4, 3లోంచి 1 పోతే ఎంత? 2. సో ఆన్సర్ ఏమవుతుంది? 24 ఇయర్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Question number 3. In how many years will a sum of rupees 12,000 become 14,520 at a rate of 10% per annum compound interest compounded annually? Annually compound అవుతున్నప్పుడు 10% రేట్ ఇచ్చినప్పుడు 14,520 అవ్వటానికి 12,000కి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడుగుతున్నారు సార్. ఈ మొత్తం క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? 10%. 10% అంటే 10/100గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 10%. 10%. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0కి పోయింది. దీని మీనింగ్ ఏంటి? ప్రతి 10 రూపాయల పైన 1 రూపీ వడ్డీ యాడ్ అయ్యి టోటల్గా 11 రూపీస్ అవుతుందన్నమాట. ఎప్పుడు? ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి. ఓకేనా? ప్రతి 10 రూపాయలు అంటే ప్రిన్సిపల్, వడ్డీ అంతా 1 రూపీ యాడ్ అవుతుంది. ఎంతగా మారుతుంది? 11 రూపీస్గా మారుతుంది, అంతేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు, అలాగే అమౌంట్ ఇచ్చాడు. కాబట్టి దీనికి మనం అమౌంట్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. అమౌంట్ ఫ్రాక్షన్ అంటే ఏం కంగారు పడిపోవద్దు. అమౌంట్ ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేయాలి? అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ రాసుకోండి. అంటే 11/10గా రాసుకోండి. దీనికి స్క్వేర్ చేయాలా, క్యూబ్ చేయాలా, ఏం చేయాలో మీకు తెలియదు కదా. తెలియదు కాబట్టి ఏం చేయాలి? ఎక్స్ అని రాసుకోవాలి. స్క్వేరు క్యూబ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే ఇయర్స్కి ఈక్వల్. దేనికి ఈక్వల్ సార్? ఇయర్స్కి ఈక్వల్. ఇది ఈక్వల్ టు ఏమవుతుందంటే అమౌంట్ ఎంత? 14,520 కాబట్టి 14,520 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత? 12,000. దీన్ని సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 0కి కట్ అయిపోయింది. దేంతో కట్ చేద్దాం? 4తో కట్ చేద్దామా? 4 300 4 3 12, 4 6 24, 4 3 ఎంత? 12. 3తో కట్ చేద్దామా? 300 300,
3 1 జర్ 3, 3 2 జర్ 6, 3 1 జర్ ఎంత 3, అంతేనా. 121 డివైడెడ్ బై 100 ఫైనల్గా మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి, 11/10గా రాసుకోవాలి. 11/10 టు ద పవర్ ఆఫ్ సంథింగ్గా రాసుకోవాలి, అంతేనా. సో ఇది దేనిగా రాసుకోవచ్చు, 11 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని దేనిగా రాసుకోవచ్చు, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 11 డివైడెడ్ బై 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అంటే ఎక్స్ వాల్యూ ఏమైనట్టు 2 అయినట్టు అనమాట. అంటే ఎన్ని ఇయర్స్కి 12,14,520గా మారుతుంది, 2 ఇయర్స్కి అనమాట. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. ఎలా చేసామో అర్థమైందా, సింపుల్గా ఉందా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దామా. ఈ క్వశ్చన్లో ఏం లేదు సార్, అమౌంట్ ఇచ్చాడు కాబట్టి నేను అమౌంట్ ఫ్రాక్షన్ రాసుకున్నాను, సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది. దీని గురించి ఎక్కువగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇలాగే ఫాలో అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Question number 4. What will be the amount after 1 year if a sum of rupees 7,500 is invested at 8% compound interest per annum compounded half yearly? 8% ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. కానీ ఇక్కడ కాంపౌండ్ అవుతుంది ఏంటి, హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అవుతుందంటే మీనింగ్ ఏంటి, సగానికి కట్ చేసేయాలన్నమాట. అంటే 8% కాదు, ఇప్పుడు ఏమైపోతుంది, హాఫ్ ఇయర్లీ కాబట్టి డివైడ్ బై 2 అవుతుంది. సో 4% అనేది ఏంటి, మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా తీసుకోవాలన్నమాట. సో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 2 సార్లు కాంపౌండ్ అవుతుంది, అంతేనా. ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఒకసారి కాంపౌండ్ అవుతుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ ఇయర్కి కాంపౌండ్ అవుతుంది. ఎందుకు 2 హాఫ్ ఇయర్లు చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏంటి, 1 ఇయర్ కాబట్టి, రైట్. ఇప్పుడు 4% అంటే మీనింగ్ ఏంటి, 4/100గా రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. 4 1 జర్ 4, 25 జర్ అంటే మీనింగ్ ఏంటి, ప్రతి 25 రూపాయలకి 1 రూపీ అనేది ఏమవుతుంది, ఇంట్రెస్ట్గా యాడ్ అయ్యి 26 రూపీస్ అనేది అమౌంట్గా మారుతుంది. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి, అమౌంటే కదా, కాబట్టి మనం అమౌంట్ ఫ్రాక్షన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఎన్నిసార్లు చేయాలి, 2 సార్లు చేయాలి. ఎందుకు 2 సార్లు చేయాలి, ఎందుకంటే 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ హాఫ్ ఇయర్ అలాగే సెకండ్ హాఫ్ ఇయర్. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు 25 × 25 ఎంత అవుతుంది, 625 అవుతుంది. 26 × 26 ఎంత అవుతుంది, 676 అవుతుంది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, 625 పార్ట్స్ వాల్యూ 7,500 అయితే 676 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో సింపుల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 7,500 సార్. దేంతో కట్ అవుతుంది, 25తో కట్ అవుతుంది కదా. 25 25 జర్ 625, 25 300 జర్ ఏమవుతుంది, 7,500 అవుతుంది. మళ్ళీ 25తో కట్ చేయండి, 25 1 జర్ 25 1 జర్ 25, ఇంకెంత ఉంది, 50 ఉంది కదా. 25 2 జర్ 50 అవుతుంది, రైట్. 12 × 676, 676కి 12తో మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్లో ఏమొస్తుంది, 12 6 జర్ అంత 72 కదా, కాబట్టి ఫైనల్గా లాస్ట్ డిజిట్ అయితే 2 వస్తుంది. లాస్ట్ డిజిట్ 2గా గల ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కదా. సో ఆప్షన్ బిఏ 100% కరెక్ట్ అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేసుకొని చూసుకోండి. ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుతుంది, 8,112 అవుతుంది. ఆన్సర్ ఏంటి సార్, ఆప్షన్ బి. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Question number 5. Rajveer has invested 16,000 rupees at 10% per annum for 1 year on compound interest, compounded half yearly. The amount received by him will be అన్నాడు. ఎంత అమౌంట్ వస్తుందో కావాలంట సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయాలో చూడండి. 10% ఏంటి, పర్ యానం. ఇక్కడ ఏమన్నాడు, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అన్నాడు కాబట్టి 10% ఏం చేసేయాలి, హాఫ్ చేసేయాలి. సో 10%లో హాఫ్ అంటే ఎంత, 5%. 5% అంటే మీనింగ్ ఏంటి, 5/100. 5/100 అంటే 5 1 జర్ 5 20 జర్. దీని మీనింగ్ ఏంటి, ప్రతి 20 రూపీస్కి 1 రూపీ వడ్డీగా యాడ్ అయ్యి 21 రూపీస్ అవుతుందన్నమాట. ఇదేంటిది ప్రిన్సిపల్, ఇదేంటిది అమౌంట్, ఇదేంటిది ఇంట్రెస్ట్, రైట్. ఇలా ఎన్నిసార్లు జరగాలి, 2 టైమ్స్ జరగాలి. ఎందుకంటే 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి. సో రెండోసారి కూడా ఇలాగే రాసుకోండి, 21 21. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి, 20 20 జర్ అంతా 400, 21 × 21 అంతా 441. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే 400 పార్ట్స్ వాల్యూ ఎంత, 16,000 అయితే 441 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎక్కువ, ఇది ఎక్కువ కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 16,000. ఓకేనా. ఇప్పుడు 2 పోయింది, 4 1 జర్ 4 40 జర్, రైట్. ఈక్వల్ టు ఏమవుతుంది, లాస్ట్లో అయితే 0 వస్తుంది. లాస్ట్లో 0 వచ్చేవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి సార్. కంటిన్యూషన్లో మనం చేయాల్సిందే. 4 1 జర్ అంతా 4, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవ్వాలి, 40 అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ 40 అయ్యేది ఆప్షన్ ఏముంది, ఓన్లీ ఆప్షన్ డిఏ ఉంది కాబట్టి ఆప్షన్ డిఏ 100% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్ ఏంటి, 17,640. అర్థమైందా ఎలా చేసామో. అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు.
Question number 6. The compound interest on rupees 2500 after 2 years at a rate of 6% per annum compounded annually will be అన్నాడు. కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. లాస్ట్ టైం లాగా అమౌంట్ అడగలేదు, అలాగే హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుందని చెప్పలేదు. సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలని చెప్పాడు. సింపుల్గా చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి 2 మెథడ్స్ చెప్తాను, మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెథడ్ ఏంటి? ఎప్పుడులాగే ఇప్పుడు కూడా చేద్దాం. అంటే 6% per annum అంటే మీనింగ్ ఏంటి? 6/100గా రాసుకోవాలి, అంతేనా? సో 2తో కట్ చేస్తే 2 3s 250s, అంతేనా? సో 3/50 అంటే మీనింగ్ ఏంటి? ప్రతి 50 రూపాయలకి 3 రూపాయలు వడ్డీగా యాడ్ అయ్యి 53 రూపీస్ అమౌంట్గా మారుతుంది. రైట్, అలాగే ఇది ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్కి. మరి ఇలా ఎన్ని ఇయర్స్ చేయాలి? 2 ఇయర్స్ చేయాలి కాబట్టి మళ్ళీ 53గా రాసుకోవాలి. రైట్, రాసుకున్నాక ఏం చేయాలి? 50 × 50 అంటే 50² అంటే 2500. రైట్, మరి దీన్ని ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు దీన్ని చూడండి, 53 × 53 అంటే మీనింగ్ ఏంటి? 53². 53² అంటే మనం 50కి దగ్గరలో ఉండే వాటికి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ చెప్పాను. 50కి దగ్గరలో ఉండే వాటికి స్క్వేర్స్ ఎలా చేయాలంటే 25ని బేస్గా అనుకోవాలి. అనుకున్న తర్వాత 50 కంటే ఎంత ఎక్కువ? 3 ఎక్కువ కాబట్టి 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేసిన తర్వాత 3కి ఏం చేస్తున్నాం? ఇక్కడ స్క్వేర్స్ చేస్తున్నాం కాబట్టి 3² చేయండి. 3² అంటే ఎంత అవుతుంది? 3² 9 కాబట్టి 09గా రాసుకోండి. 25 + 3 ఎంత? 2809 అనమాట. దీని వాల్యూ ఎంత? 2809. ఇప్పుడు కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడో, ఏం కావాలో చూడండి. ఏమి ఇచ్చాడు? 2500 వాల్యూ ఇచ్చాడు. 2500 వాల్యూ ఎంత? 2500. 2500 వాల్యూ ఎంత సార్? 2500. రైట్, 2500 వాల్యూ ఎంత? 2500. ఇవేంటివి? పార్ట్స్, ఇవి రూపీస్. ఓకే, మర్చిపోవద్దు. కావాల్సింది ఏంటి మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. ప్రిన్సిపల్ నుంచి అమౌంట్ ఎలా మారుతుంది? ఇంట్రెస్ట్ యాడ్ అయితేనే కదా మారుతుంది. అంటే ఏం చేయాలి? దీనిలోంచి ఇది సింపుల్గా మైనస్ చేసేయండి. సింపుల్గా మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 309 అవుతుంది, అంతేనా? మరి 2500కి ఏం చేస్తే 2500 వస్తుంది? × 1 చేస్తే వస్తుంది. అలాగే 309 కూడా × 1 చేయండి, ఎంత అవుతుంది? 309 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 309. సో ఆప్షన్ ఏ ఇస్ ది పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఎలా చేసాం అర్థమైందా? సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా, సెకండ్ మెథడ్లో ఏం చేస్తామంటే సింపుల్గా 2500 రాసుకోండి సార్. దీనిపైన ఏం చేయాలి? 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 6% అంటే పర్సంటేజ్కి 2 సున్నాలకి పోయింది. 6 5 ఎంత? 30. 6 2 ఎంత? 12 + 3 ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ 150 వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 150 వస్తుంది. 150 రావటమే కాకుండా మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. 150 పైన 6% అంటే ఏమవుతుంది? 6 0 0, 6 5 30, 6 1 6 + 3 ఎంత? 9. 900 అనం కదా, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి 2 సున్నాలు పోవాలి. రైట్, 2 సున్నాలు పోతే 150 + 150 ఎంత అవుతుంది? 300 + 9 అంటే ఎంత అవుతుంది? 309 అవుతుంది. సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఏ మెథడ్ అంటాం? ట్రీ మెథడ్ అంటాం. ఏ మెథడ్? ట్రీ మెథడ్. ట్రీ మెథడ్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. Question number 7. If the simple interest on a sum of money at 8% per annum in 2 years is rupees 2000. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దేని గురించి మాట్లాడుతున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఎన్ని ఇయర్స్ కంట? 2 ఇయర్స్ కంట. సో 2 ఇయర్స్కి ఒక్కొక్క దగ్గర ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టోటల్గా ఎంత? 2000 అంటే పర్ ఇయర్ ఎంత అవుతుంది? 1000 అవుతుంది. ఎందుకంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. కంటిన్యూషన్ ఏమన్నాడు? ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ ద సేమ్ పీరియడ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నాడు. ఏం కాంపౌండింగ్? యాన్యువల్ కాంపౌండింగ్ అన్నాడు. సో ఇలాంటప్పుడు ఎలా చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? ఫస్ట్ ఇయర్లో వస్తుందా? రాదు. ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది? 1000 వస్తూ ఇంకేం యాడ్ అవుతుంది? ఈ 1000 పైన ఈ 8% యాడ్ అవుతుంది అనమాట. అంటే 1000 పైన 8% అంటే ఎంత? 80 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1000 + 1000 2000 + 80 అంటే 2080 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. అర్థమైంది ఎలా చేసాము? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Question number 8. Pragya invests 2 lakh rupees in the name of her daughter who is 16 years old in a scheme that pays compound interest at a rate of 8% per annum compounded annually. ఏం అర్థమైందో చెప్పండి. ప్రజ్ఞ ఏమో ఇన్వెస్ట్ చేస్తుందంట. ఎంత? 2 lakh rupees. ఎవరి పేరు మీద? వాళ్ళ డాటర్ పేరు మీద. వాళ్ళ డాటర్ ఎన్ని ఇయర్స్? 16 ఇయర్స్. ఏ స్కీమ్ అది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్ అది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 8% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి అవుతుంది? యాన్యువల్లీ అవుతుంది. ఓకేనా? కంటిన్యూషన్లో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి.
చూడండి, వాట్ విల్ బి ది టోటల్ అమౌంట్ డ్యూ టు ది డాటర్ వెన్ షీ బికమ్స్ 18 years ఓల్డ్. ఏం కావాలి? టోటల్ అమౌంట్ డ్యూ కావాలంట. ఎప్పటికి? వాళ్ళ డాటర్ 18 years కంప్లీట్ అయ్యటానికి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 16 years అని చెప్పాడు. సో 16 years నుంచి 18 years అంటే ఎన్ని ఇయర్స్? 2 years, రైట్? సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. దీన్ని ట్రీ మెథడ్లో చేసుకుంటే సింపుల్గా చేసేయచ్చు. ఎందుకు ట్రీ మెథడ్ అంటున్నాను చూడండి, ఎందుకంటే ఇక్కడ జీరోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్గా అయిపోతుంది సార్. సో దీనిపైన ఏం చేయాలి? ఫస్ట్ ఏమో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి, పర్సంటేజ్కి ఈ 2 సున్నాలకి కట్ చేసేయండి. అంటే 2000 into 8 అంటే ఎంత? 16,000. ఫస్ట్ ఇయర్ ఏమో ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 16,000 అయితే వస్తుంది. వస్తూ ఈ 16,000 పైన ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అనమాట. 16,000 పైన 8% అంటే ఏమవుతుంది? 2 సున్నాలు కట్ చేసేయాలి, అంతేనా? 2 సున్నాలు కట్ చేస్తే 8 0 0, 16 8 0 ఎంత? 128, రైట్? సో 1280. సో టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత అయింది? 16,000 ప్లస్ 16,000 అంటే 32,000. 32,000 ప్లస్ 1280 అంటే ఎంత? 33,280. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? టోటల్ అమౌంట్ కావాలి కాబట్టి ఈ 2,00,000కి 33,280 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 2,33,280 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 9. Find the compound interest on rupees 12,000 in 3 years at rate of 10% per annum compounded annually. ఇన్ని క్వశ్చన్స్ చేసాం. ఈ క్వశ్చన్ మనకేమైనా కష్టమా? సింపుల్గా చేసి పడేద్దాం. చూడండి, 12,000 పైన ఏం చేయాలి? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్, రైట్? దీన్ని ట్రీ మెథడ్లో చేసుకోవచ్చు, లేదంటే అమౌంట్ ఫ్రాక్షన్, ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఏ మెథడ్ అయినా సరే సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూడండి. 12,000 పైన 10% అంటే ఎంత? 1,200. సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 1,200. థర్డ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 1,200. సెకండ్ ఇయర్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 1,200 పైన 10% అంటే ఎంత? 120, రైట్? మరి ఇక్కడ కూడా వస్తుందా? 120. మరి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? 1,200 పైన ఇంట్రెస్ట్ వస్తుంది, 120 పైన ఇంట్రెస్ట్ వస్తుంది, అంతేనా? 1,200 పైన 10% అంటే ఎంత? 120. 120 పైన 10% అంటే ఎంత అవుతుంది? 12 రూపీస్. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ యాడ్ చేసేయండి సార్. అన్ని యాడ్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 1,200 ప్లస్ 1,200 ఎంత? 2,400. 2,400 ప్లస్ 1,200 ఎంత అవుతుంది? 3,600. 3,600 ప్లస్ 120, 120, 120, 360. 3,600 ప్లస్ 360 అంటే ఎంత అవుతుంది? 3,960 అవుతుంది. 3,960 ప్లస్ 12, 3,972 అవుతుంది, అంతేనా? 3,972 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎలా చేసాం అర్థమైందా? ఇది ట్రీ మెథడ్. ట్రీ మెథడ్ కాకుండా ఇంకే మెథడ్ చెప్పాను? అమౌంట్ ఫ్రాక్షన్, ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మెథడ్ కూడా చెప్పాను కదా. అదైతే ఎలా చేయొచ్చు? 10% అంటే 10 divided by 100. 10 1 జర్ 10 10 జర్ అంటే 1/10. అంటే ప్రతి 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి టోటల్గా 11 రూపీస్ అవుతుంది, అంతేనా? సో 10 1 11, 10 1 11, 10 1 11. సో ఇలా 3 టైమ్స్ అవుతుంది. ఎందుకు 3 టైమ్స్ అవుతుంది? ఎందుకంటే 3 ఇయర్స్ కాబట్టి. 10 into 10 into 10 అంటే ఎంత అవుతుంది? 1,000 అవుతుంది. 11 into 11 into 11 అంటే ఎంత అవుతుంది? 1,331 అవుతుంది. మనకేం కావాలి? ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి? 1331 అనేది అమౌంట్ కదా, ఇది ప్రిన్సిపల్ కదా. అమౌంట్లోంచి ప్రిన్సిపల్ పోతే ఇంట్రెస్ట్ కాబట్టి 1331లోంచి 1000 తీసేయండి. సో 331 పార్ట్స్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. మనకేం తెలుసు? ప్రిన్సిపల్ తెలుసా? తెలుసు. 1000 పార్ట్స్ వాల్యూ తెలుసు. 1000 పార్ట్స్ వాల్యూ ఎంత? 12,000. 1000 పార్ట్స్ వాల్యూ 12,000 అంటే ఏం చేస్తే వస్తుంది? ఇంటూ 12 చేస్తే వస్తుంది. మరి ఇక్కడ కూడా ఇంటూ 12 చేయండి, ఎంత అవుతుంది? 12 1 జర్ 12, 12 3 జర్ 36 ప్లస్ 1 ఎంత? 37, 12 3 జర్ ఎంత? 36 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? 39 అవుతుంది. సో 3,972 ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే కదా ఆన్సర్. అదే ఆన్సర్. ఇక్కడైనా అదే ఆన్సర్, ఇక్కడైనా అదే ఆన్సర్. ఇంకే మెథడ్ చేసినా సరే ఇదే ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ మీకు అర్థమైంది కదా. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, రిమైనింగ్ అన్నీ కూడా మీకు తెలిసినవే. ఓకే, సింపుల్గా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Question number 10. A bank offers 9.4% compound interest per annum calculated on a half yearly basis అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఫుల్ ఇయర్కి అయితే 9.4%, హాఫ్ ఇయర్కి అయితే ఏం చేయాల్సి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ హాఫ్ చేయాల్సి ఉంటుంది. 9.4 డివైడెడ్ బై 2 చేయాలి. అంటే ఎంత అవుతుంది? 4.7% అనేది హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకు హాఫ్ ఇయర్ చేసాం? ఎందుకంటే కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి. కంటిన్యూషన్లో క్వశ్చన్ ఇచ్చి చూడండి. కస్టమర్ డిపాజిట్స్ ₹8716 ఈచ్ ఆన్ 1st January and 1st
జూలై ఆఫ్ ఏ ఇయర్. అంటే 1st జాన్యువరినా అలాగే 1st జూలైనా ఏం చేశాడు, డిపాజిట్ చేశాడు. ఎంత, 8,716. అలాగే సెకండ్ టైం కూడా ఎంత చేశాడు, 8,716. రైట్, కావాల్సింది ఏంటి, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద అమౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఇక్కడ డిపాజిట్ చేసిన దానికి ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రతి హాఫ్ ఇయర్కి కాంపౌండ్ అవుతుంది కాబట్టి 2 సార్లు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒప్పుకుంటారా, 4.7%. అలాగే మళ్ళీ దానిపైన 4.7%. మరి ఇది 1st జూలైని చేస్తున్నాడు కాబట్టి దీనిపైన ఎన్నిసార్లు వస్తుంది, ఒక్కసారి వస్తుంది. సో టోటల్గా ఎన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి, 3 ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కానీ ఈ ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సక్సెసివ్ ఇంట్రెస్ట్ అనమాట. రైట్, దీన్ని సింపుల్గా చేయాలంటే మనం ఏం చేద్దాం అంటే సక్సెసివ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సక్సెసివ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి, 4.7 + 4.7 + 4.7 × 4.7 డివైడెడ్ బై 100 చేయాలన్నమాట. చేస్తే ఎంత అవుతుంది, 47 × 47 అంటే 47 స్క్వేర్. రైట్, 47 స్క్వేర్ అంటే మనకి తెలియకపోతే ఎలా చేయొచ్చు, 47 అనేది 50 దగ్గరలో ఉంది కాబట్టి 50కి దగ్గరలో ఉండే వాటికి 25 అనేది బేస్గా తీసుకోవాలి. 50 కంటే ఈ 47 ఎంత తక్కువ, 3 తక్కువ కాబట్టి 3 మైనస్ చేయండి. సో ఎంత అవుతుంది, 22 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, ఈ 3కి స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత, 9. సో 09గా రాసుకుంటే ఏమవుతుంది, 2209 అయ్యింది. సో ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 22.09 అవుతుంది. ఎంత అవుతుంది, ఇది 22.09 అవుతుంది. మరి డివైడ్ బై 100 కూడా ఉంది కాబట్టి ఇది ఏమైపోతుంది, 0.2209 అవుతుంది. ఎంత అవుతుంది, 0.2209 అవుతుంది. సో టోటల్గా ఇంట్రెస్ట్ ఏమైంది, 4.7 + 4.7 + 0.2209 అయిందా. ఇంకొక 4.7 కూడా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేయండి. మొత్తం ఇంట్రెస్ట్ అన్ని కూడా ఒకసారి యాడ్ చేసేస్తే ఇది ఇంటూ డైరెక్ట్గా ఏం చేసేయచ్చు, ఇక్కడ ప్రిన్సిపల్ ఒకటే కాబట్టి 8716 చేసేయచ్చు అనమాట. ఓకే, ఏం చేశాను, జస్ట్ కామన్ తీసుకున్నాను. ఇప్పుడు 4.7 + 4.7 అంటే ఎంత, 9.4. 9.4 + 4.7 అంటే ఎంత అవుతుంది, 14.1. 14.1 + 0.2209 అంటే ఎంత అవుతుంది, 14.3209 అవుతుంది. ఈ 09 డ్రాప్ చేద్దాం ఎందుకంటే 2 డెసిమల్ పాయింట్స్ అన్నాడు కాబట్టి 14.32% × 8716 మనం చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తారా మీరు, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1248 దగ్గరలో వస్తుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని చేయడానికి నా దగ్గర మంత్రాలు ఏం లేవు, డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, సో మల్టిప్లై చేసి ఆన్సర్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందే. మనకు వేరే దారి ఏమైనా ఉందా, దారి ఏం లేదు కదా, కాబట్టి ఇలాగే చేయాలి. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటి సార్, 1248.20 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 11 and 12 ఈ 2 క్వశ్చన్స్ కూడా మన స్టూడెంట్స్లో ఒకరు అడిగారు కాబట్టి దీన్ని ఇంకా జాగ్రత్తగా చేద్దాం. ఫైండ్ ద అమౌంట్ ఆన్ ₹10,000 in 9 months at 4% per annum if the interest is calculated quarterly అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ప్రతి క్వార్టర్ కూడా కాంపౌండ్ అవుతుంది కదా. మరి 1 ఇయర్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి 4% ఏం చేయాలి, డివైడ్ బై 4 చేయాలి. సో ఏమవుతుంది, 1% పర్ క్వార్టర్ అనేది ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, 9 months అని ఇచ్చాడు. 9 monthsలో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, 3 క్వార్టర్స్ ఉంటాయి. అంతేనా, 3 మంత్స్ కలిపితే ఒక క్వార్టర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్. సో ఈ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎన్నిసార్లు కాంపౌండ్ చేయాలి, 3 times కాంపౌండ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ 10,000 పైన ఏం చేయాలి, 1% ఇవ్వాలి. అలాగే మళ్ళీ 1% ఇవ్వాలి. అలాగే మళ్ళీ 1% ఇవ్వాలి. 10,000 పైన 1% అంటే ఏమవుతుంది, పర్సంటేజ్కి 2 సున్నాలకి పోతే 100 ఉంటుంది. రైట్, ఈ 100 ఎన్నిసార్లు వస్తుంది, ప్రతి ఇయర్ కూడా వస్తుంది. రైట్, సెకండ్ ఇయర్లో ఏమవుతుంది, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. 100 పైన 1% అంటే 2 సున్నాలకి పర్సంటేజ్కి పోతే 1 రూపీ ఉంటుంది. ఈ 1 రూపీ ఇక్కడే వస్తుందా, ఇక్కడ కూడా వస్తుంది. ఈ 100 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్, సో ఇప్పుడు ఈ 100 అయిపోయింది. ఇప్పుడు ఈ 100 గురించి రండి. ఈ 100 పైన కూడా ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత, 1% అంటే 1 రూపీ అనమాట. రైట్, మళ్ళీ ఈ 1 రూపీ పైన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. 1 రూపీ పైన 1% అంటే ఎంత అవుతుంది, 0.01 అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి, అన్ని కలిపేయాలి. 100 + 100 200 + 100 300 301 302 303 303.01. మనకు కావాల్సింది ఏంటి, అమౌంట్ కావాలి కదా. అమౌంట్ కావాలి కాబట్టి 10,000కి దీన్ని యాడ్ చేసేయండి. అంటే ఎంత అవుతుంది, 10303.01 అవుతుంది. ఎలా చేసాం అర్థమైందా. దీన్ని ట్రీ మెథడ్లో చేసుకుంటేనే సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ జీరోస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. జీరోస్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రీ మెథడ్ అనేది చాలా సింపుల్ మెథడ్. అలాగే ఈ 1%ని కొన్ని అమౌంట్ ఫ్రాక్షన్ మెథడ్లో చేసుకుందాం అనుకుంటే 1/100
100 సార్. 100కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 101 అవుతుంది. అంతేనా? అంటే 100, 1, 101 అంటే మళ్ళీ దీన్ని 3 టైమ్స్ చేసుకోవాలి. అంటే క్యూబులు కనుక్కోవాల్సి ఉంటుంది. క్యూబులు కనుక్కోవడం కంటే నాకు తెలిసి ఇలా చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఈ మెథడే ఫాలో అవ్వండి. ఎలా చేయాలో అర్థమైందా? సింపుల్గా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Question number 12. At what rate percentage per annum will 1000 amounts to 1331 in 3 years అన్నాడు. కంటిన్యూషన్ ఏమన్నాడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటారు. ఇంట్రెస్ట్ ఏంటి? కాంపౌండ్ అవుతుంది యాన్యువల్లీ అంట. ఓకే, సో మనకి ఎంతో తెలియదు, ఏంటో తెలియదు కాబట్టి సింపుల్గా మీరు ఏమనుకుంటారు? ఎక్స్ డివైడెడ్ బై వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏమైనట్టు? 1331 డివైడెడ్ బై 1000. అంతేనా? సో ఇది హోల్ క్యూబ్ కాబట్టి దీన్ని క్యూబ్లోకి మార్చుకోండి. ఎంత అవుతుంది? 1331 అంటే 11 క్యూబ్, అలాగే 1000 అంటే 10 క్యూబ్ కాబట్టి 11 డివైడెడ్ బై 10 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఈ 11/10 హోల్ క్యూబ్లో క్యూబ్కి ఈ 3కి పోయింది సార్. ఓకేనా? ఇప్పుడు 11/10 అంటే మీనింగ్ ఏంటి? 11/10 అంటే 11 అనేది అమౌంట్, మరి 10 అనేది ఏంటి? ప్రిన్సిపల్. 10 అనేది ఏంటి? ప్రిన్సిపల్. 11 అనేది అమౌంట్. మరి ఇంట్రెస్ట్ ఎంత అయినట్టు? ఇంట్రెస్ట్ ఏమో 1 రూపీ అయినట్టు. అంతేనా? ఈ 1 రూపీ ఇంట్రెస్ట్ దేనిపైన వస్తుంది? ప్రిన్సిపల్ పైన వస్తుంది కదా, కాబట్టి 1 డివైడెడ్ బై 10. మరి కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఇంటూ 100% చేయండి. 10 1 జర్ 10, 10 జర్ అంటే 10% అనేది ఏమవుతుంది? మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. సింపుల్గా ఉందా? ఈజీగా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఇప్పటి వరకు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పుకున్న క్వశ్చన్స్ అన్ని మీకు నచ్చాయా? అర్థమయ్యాయా? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.